టైం ఎంత 4:56 అవుతుంది కరెక్ట్. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ 900 రూపాయలు మిగిలిన, అంటే 905 రూపాయలు నేను అకౌంట్లో. గాయస్ అప్పుడు బంజారాస్ రోడ్ నెంబర్ 2 నుంచి పోర్టర్లో ఒక పార్సల్ తీసుకొని వచ్చిన ఇక్కడికి నల్లగండ్లకి. ఆ పార్సల్కి ఎంత వచ్చినాయి, 250 రూపీస్ వచ్చినాయి దానికి. అవి వ్యాలెట్లో పట్టుకెళ్ళి ఇంక 7 రూపాయలు తీసుకుపోయాను. ఇది ఎట్లా మనిషిగా నాకు ఏం అర్థమైతే లేదు. 10 కిలోమీటర్లు వచ్చినా నేను, 10 కిలోమీటర్ కరెక్ట్ 10 కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి. హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడే బయటికి వెళ్ళా. టైం ఎంత అవుతుంది, కరెక్ట్ 7:10 అవుతుంది టైము. ఇప్పుడే బయటికి వెళ్ళిన. ఇవాళ సాటర్డే, రైడ్లు ఏమన్నా పడతాయో ఇంత పొద్దున అని చెప్పి ఇటు మోతీనగర్ పోతాను. మోతీనగర్ నుంచి అటు లేబర్లు అటు ఇటు పోయేటోళ్ళు ఉంటారు. పొద్దున మంచిగా లేబర్ రైడ్లు పడతాయి మోతీనగర్లో. ఒక పెద్ద రైడ్ తీసుకుందాం అని చెప్పి చూస్తాను. ఎందుకంటే పొద్దున ఎంత లాంగ్ అయినా కూడా మళ్ళీ సిటీకి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, అందుకే ఒక పెద్ద రైడ్ కోసం చూస్తానా. అండ్ ఇందాక రైడ్లు పడ్డాయి దగ్గర నాకు ఇక్కడిదిక్కడనే యూసఫగూడ మెట్రోలు, అమీర్పేట, యూసఫగూడ మెట్రో మళ్ళీ ఒకటి పడుతుంది. పెద్ద ఏం పడలేదు అని చెప్పానంటే ఇక వచ్చిందేదో కొడుతాయి రైడు. ఇలా కొంచెం తక్కువ ఉన్నది చలి తక్కువ ఉందా, లేకపోతే రోజు బయటికి వెళ్ళి నాకు అలవాటు అయింది అర్థమవుతుంది, కానీ అంతేం ఫీల్ అయితే లేదు నాకు చలి లోపల. కరెక్ట్ 6:30కి లేచిన, 6:30 అంటే 6:26కేమో లేచిన. లేచి రెడీ అయ్యి తిన్నా. నేను ఈ గ్యాప్లో అన్నం తిన్నా. ఇక మళ్ళా ఎందుకు బయట ఆగుడు పనిపడా అని చెప్పి తిన్నా. నేను ఇంట్లోనే తిన్నా. ఆకలి కూడా అయింది నాకు పొద్దున. అన్నం తిని బయటికి వెళ్ళినా సీదా. అన్నం తిన్నా, బాక్స్ పెట్టుకున్నా. ఇంటికి పోవాల్సిన అవసరం లేదు నాకు. ఇక మళ్ళీ పోతే సాయంత్రమే, మళ్ళీ నైటే పోవాలి. ఇవాళ కూడా ఒక 1000 రూపాయలు చేయాలి, చేస్తా ఎట్లనైనా చేయాలి. ఇంకేమైనా పెద్ద రేట్లు పడతాయని చూసినా కానీ పెద్ద రేట్లు ఏం పడలే, అన్నీ ఇక్కడిక్కడనే పడతాయి. ఇక్కడిక్కడనే అంటే అన్నీ ఒక 10 కిలోమీటర్లలో, అన్ని 10 కిలోమీటర్ల లోపు రైడ్లే పడతాయి. ఒకటి అపోలో హాస్పిటల్ పడ్డది, ఒకటి 6.7 కిలోమీటర్స్ ఏమి ఉండే. పికప్ కూడా దగ్గర ఉండేది, 750 మీటర్స్ ఉండేది దాకా. 600 మీటర్స్ ఉన్నది ఇప్పుడు. డ్రాప్ అయితే అయిపోయింది, దింపిన. ఎంత వచ్చినాయంటే ఈ రైడ్కు 71 రూపాయలు వచ్చినాయి. 71 వాడు ఎంత 6 రూపాయలు తీసుకోమేడు. 6 రూపాయలు చిల్లర అంటే 7 రూపాయలు తీసుకోమేడు దీళ్ళకెళ్ళి. అంటే 60 రూపాయలు చిల్లర వచ్చినట్టు. వెయిట్ చేద్దాం ఇక్కడనే కొంచెం. అప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి బంజారా హిల్స్ పోయినా. బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీకి వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నా. మళ్ళీ ఒకటి మధురనగర్ మెట్రో, మధురనగర్కి పడ్డది అమీర్పేటకి. హలో ఓకే అన్న, ర్యాపిడ్ ఆన్. ఇప్పుడే రైడ్ అయిపోయింది. ఎంత 8.2 కిలోమీటర్స్ తీసుకోవచ్చిన కస్టమర్ని. 88 రూపాయలు కొట్టిండు, 7 రూపాయలు కట్ చేసుకున్నాడు. 81 రూపాయలు వచ్చినాయి. పూలం కరెక్ట్ 10:22 అవుతుంది టైము. 225 రూపాయలు వచ్చినాయి ఇప్పటివరకు. మళ్ళీ ఒకటి ఇక్కడిక్కడనే వెంకటరావు నగర్కి ఒక రైడ్ పడ్డది. ఇంకొక 26 రైడ్లు కొడితే నేను ఒక 450 ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి చూస్తాను. ఇవాళ రేపు 2 రోజులు కలిపి 26 రైడ్లు కొట్టాలి. ఇట్లా వెళ్ళొచ్చాను నానా కిట్నే 1914 కూర్చోను నాన్న. గాసి రైడ్ అయితే అయిపోయింది. ఇంత 34 రూపాయలు కొడితే 4 రూపాయలు కట్ చేసుకున్నాడు. 4 రూపాయలు చిల్లర, 29 రూపాయలు వచ్చినాయి రైడ్కి. 4 రూపాయలు 49 పైసలు కట్ చేసుకున్నాడు. డైలీ ఇన్సెంటివ్ ఎన్ని రైడ్లని డైలీ ఇన్సెంటివ్ కూడా వచ్చింది నాకు. ఒక 20 రూపాయలు అది వచ్చింది.
రాసి ఇప్పుడు నేను గచ్చిబౌలిలో ఉన్నా. గచ్చిబౌలి నుంచి ఒకటి కుక్కట్పల్లికి ఒక రైడ్ పడ్డది. పికప్ కూడా మస్తు దగ్గర ఉన్నా, 100 మీటర్స్ లేదు, 50 మీటర్స్ ఏమి ఉండే అంతే. ఇదే పికప్ లొకేషన్. కస్టమర్ ఫోన్ చేయాలి ఇక. 8944 కూర్చోనా గాయస్. 10 కిలోమీటర్లు ఉన్నది రైడు. నిన్ను కదన్నా, 10 కిలోమీటర్లు ఉన్నది. 20 నిమిషాలు టైం చూపెట్టింది. అంటే కస్టమర్ని అడిగితే 92 రూపీస్ చూపెట్టింది అని చెప్పని అన్నాడు కస్టమర్. చూద్దాం పేడ తర్వాత ఎంత సేవ్ మన దగ్గరికి. అన్న ఇప్పుడు 92 వేస్తాయా లేకపోతే ఆడికాడికి 100 రూపాయలు వస్తాయా నాకు చూడాలి ఇక. దాని డ్రాప్ అయితే అయిపోయింది, కానీ ఇది ఎట్లనో ఏమో నాకు ఏం అర్థమైతే లేదు. ర్యాపిడోతో పరిశాన్ నాకు 10 కిలోమీటర్ వచ్చిన కస్టమరే 92 కొట్టిండు. దానికి లీడ్ ఎంత తీసుకుపోయిండు, లీడ్ ఇంక 7 రూపాయలు తీసుకుపోయిండు. వీడు ఎట్లా మనిషిగా నాకు ఏం అర్థమైతే లేదు. 10 కిలోమీటర్లు వచ్చిన నేను, 10 కిలోమీటర్ కరెక్ట్ 10 కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి. ఇది రెండో రైడ్ పొద్దున నాకు ఇట్లా తక్కువ చూడు. కుక్కట్పల్లి సైడ్ అయితే మాత్రం ఇక్కడ ఏం పడి ఒక్కడు ర్యాపిడో బుక్ చేసేవాడు ఉంటాడు ఇక్కడ. నేను ఎప్పుడు వచ్చినా ఖాళీగానే తిరిగిపోతాను కుక్కట్పల్లికి. అయితే కాసి ఒకటి ఊబర్ పడ్డది కుక్కట్పల్లి నుంచి మన శ్రీనగర్ కాలనీకి. పికప్కే పోతాను. ఇంకొక 650 మీటర్స్ ఉన్నది పికప్ లొకేషన్. ఎంత 11 కిలోమీటర్ ఉండే, 115 రూపాయలు ఏమో చూపెట్టింది. అన్న ఊబర్ 1776. గాయస్ ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేసిన. 11 కిలోమీటర్ వస్తే 104 రూపాయలు వచ్చినాయి అంతే. 104 రూపాయల కమిషన్ ఎట్లా తీసుకుంటాడు కదా, 90 రూపాయలు చిల్లర వచ్చినట్టు అంతే. అది ఎంత వచ్చినా కూడా చూడలే, కానీ ఎట్లా కమిషన్ తీసుకుంటాడు ఏమో. అక్కడ ఖాళీగా ఉండు ఎందుకని చెప్పానని ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసుకొని వచ్చిన. నీ రాంగ్ కూడా ర్యాపిడో రెడ్ కూడా నేను అక్కడక్కడనే పడ్డాయండి. నాకు టచ్ బెటర్ అయింది. నేను కాసేపప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి పోర్టల్లో ఒక పార్సల్ తీసుకొని వచ్చిన ఇక్కడికి నల్లగండ్లకి. ఆ పార్సల్కి ఎంత వచ్చినాయి, 250 రూపీస్ వచ్చినాయి దానికి. అవి వ్యాలెట్లో పడ్డాయి. వ్యాలెట్ మైనస్ ఉండే, వ్యాలెట్ మైనస్ అవి డెబిట్ కాగా 211 రూపాయలు వచ్చినాయి దానికి. మళ్ళీ నల్లగండ్ల నుంచి ఇటు లింగంపల్లికి ఒక ర్యాపిడో రైడ్ వేసుకొని వచ్చిన. దానికి ఒక 51 రూపాయలు వచ్చినాయి. 51 రూపాయలు అంటే 45 రూపాయలు 40 రూపాయలు ఏమి వచ్చినాయి కట్టింగ్ దానికి. ఏం పడే కథ కనబడతలేదు. స్కూటర్ ఆన్లైనే ఉన్నది, ర్యాపిడో ఆన్లైనే ఉన్నది, ఊబర్ ఆన్లైనే ఉన్నది, ఓలా ఆన్లైనే ఉన్నది. మళ్ళీ పోయి సాటర్డే మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఇక్కడ నుంచి బయట ఉంటారు, వెయిట్ చేద్దాం అనుకున్నాం, అట్లా కూడా లేదు. ఏం పడే కథ కనబడతలేదు, ఏం పడే కథ కనబడతలేదు ఇక్కడ. సపరేట్గా వెళ్ళిపోదాం అని చెప్పాను, నేను వెళ్ళిపోతాను. పోయి ఇక్కడ నాన్న గచ్చిబౌలి లాగుతాయి. గచ్చిబౌలి లాగి ఎటన్నా ఒక రైడ్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఇంటికి పోతా. ఇప్పుడు ఏ రైడ్ అయితే పడుతుందో అది లాస్ట్ రైడ్ నాది. అంటే ఇంటికి పోవడానికి ప్లాన్ చేసుకుంటాను నేను. ఇప్పుడు టైం ఎంత, 4:56 అవుతుంది కరెక్ట్. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ 900 రూపాయలు మిగిలినాయి. అంటే 905 రూపాయలు నేను అకౌంట్లో 905 రూపాయలు మిగిలినాయి. అవే అకౌంట్లోనే పైసలే, జేబీ ఇవాళ క్యాష్ ఏం రాలే నాకు. 905 రూపాయలు మిగిలినాయి. పెట్రోల్ అయితే పోపించిన, 1 లీటర్ పెట్రోల్ మళ్ళీ ఇందాకనే పోపించిన. నల్లగండ్ల పోయిన తర్వాత డ్రాప్ అయిపోయిన తర్వాత పెట్రోల్ పోపించుకున్నా. మళ్ళీ పెట్రోల్ పైసలు తీసేయంగా 900 రూపాయలు మిగిలినాయి ఇప్పటి వరకు. కాసి ఒకటి ర్యాపిడోలో రైడ్ కొట్టది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 ఉన్నా. మోతీనగర్కి ఒక డ్రాప్ పడ్డది ర్యాపిడోలో. ఎంత 950 మీటర్స్ అయితే పికప్ లొకేషన్లో ఉంటా. ఎందుకంటే ఏదో కారు పోతుంది. ఏం కార్ అది, BMW G4 G5 BMW G4 అది G4 కన్వర్టబుల్. పూరుడు నడిపేది చిన్న పూరుడు. దానికి గడ్డం కూడా రాలే ఇంకా. 46
గాయస్ రెడీ అయిపోయింది, డ్రాప్ చేసిన. ఈ రైడ్కి ఎంత వచ్చినాయి అంటే 40 రూపాయలు వచ్చినాయి. 5 రూపాయలు ఖాళీ చేసుకుని 41 రూపాయలు వచ్చినట్టు.